కన్నవారిని ఉన్న ఊరిని విడిచి సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి దేశాన్ని కాపాడుతూ ఉంటారు సైనికులు. వారి సాహసం, ధైర్యం వెలకట్టలేనివి అని చెప్పాలి. 2 ఏళ్ల క్రితం జమ్మూ కాశ్మీర్లో హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా మల్కాపురానికి చెందిన వీర జవాన్ అనిల్ ప్రమాదానికి గురై ప్రాణాలు విడిచారు. విధి నిర్వహణలో అమరుడైన అనిల్ కు కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ పురస్కారాన్ని ప్రకటించింది. పూణేలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ చేతుల మీదుగా అవార్డుని అందుకున్నారు అనిల్ సతీమణి సౌజన్య. ప్రస్తుతం సౌజన్య మనతో పాటు ఉన్నారు. అనిల్ జ్ఞాపకాలని, ఆయన ఇచ్చిన ధైర్యాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. సౌజన్య గారు నమస్తే, ఎలా ఉన్నారు? అంటే 2 years అయిపోతుంది అనిల్ గారు మీ మధ్య లేక. ఈ 2 సంవత్సరాలు ఎలా గడిచిందండి? సో ఉన్నాము అంతే. పిల్లల కోసం లైఫ్ లీడ్ చేయాలి కాబట్టి ముందుకెళ్తున్నాను అంతే. పిల్లలు ఎలా ఉన్నారు? బాగా. గుర్తొచ్చినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది సౌజన్య గారు? తను మాతో ఉంటే లైఫ్ ఓకే ఒక నిమిషం. తను మాతో ఉన్నప్పుడు లైఫ్ ఇంకా బాగుండేది. ఈ సిచ్యువేషన్ మేము ఫేస్ చేసే వాళ్ళం కాదు అని. ఆ 2 ఏళ్ల క్రితం ఆ సంఘటనలన్నీ మాకు కూడా ఇంకా అట్లా కళ్ళ ముందు అట్లానే కనిపిస్తూ ఉన్నాయి. కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు చాలా ధైర్యంగా ఉండాలి. సో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? సో వాళ్ళు అడుగుతారు అప్పుడప్పుడు, డాడీ ఎప్పుడు వస్తాడని. పెద్దోడు మాత్రం వాడికి కొంచెం తెలిసి వచ్చింది, వాడు సైలెంట్ ఉండిపోతాడు. చిన్నోడికి ఒక్కోసారి వాడే చెప్తా అంటాడు జరిగిన ఇన్సిడెంట్ మొత్తం. సో మళ్ళీ అప్పుడప్పుడు మర్చిపోతాడో ఏమో, వచ్చి అడుగుతూ ఉంటాడు ఎప్పుడు వస్తాడు డాడీ అని చెప్పేసి. ఓకే వస్తాడు, నువ్వు పెద్ద పెరిగి మళ్ళీ డాడీ లాగా ఆఫీసర్ అట్లా ఏదో ఒక స్టేజ్లో ఉన్నప్పుడు డాడీ కంపల్సరీ వస్తాడు అని చెప్తా ఉంటాను. ఓకే వాడు అప్పటికి హ్యాపీ ఫీల్ అవుతాడని. మీరు చెప్తుంటేనే నాకు ఒళ్ళంతా ఒకలా ఉంది సౌజన్య గారు. బట్ అంటే ఇవన్నీ గుర్తొచ్చినప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి అనేది నేను అర్థం చేసుకోగలను. అనిల్ గారు వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు? మామయ్య రీసెంట్గా అయిపోయింది. ఓకే. అంటే ఇంట్లో ఒక పెద్ద దిక్కును కోల్పోతే ఎలా ఉంటుంది అనేది మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు కాబట్టి ఆ బాధ అనేది మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఆ పొజిషన్ తీసుకున్నారు, అంటే అనిల్ గారి పొజిషన్ మీరు తీసుకున్నారు కదా, ఆ బాధ్యత మీకు ఎలా అనిపిస్తుంది? నా లైఫ్ కోల్పోయినా, సో నా ముందున్నవి మాత్రం నా పిల్లలు, వాళ్ళిద్దరు ఫ్యూచర్. నాకున్న బాధ్యత అంటూ ఉంటే వాళ్ళిద్దరిని మంచి పొజిషన్లో ఇవ్వడము అంతే. సో వాళ్ళు ఒక పొజిషన్లో ఉన్నప్పుడు నా బాధ్యత తీరిపోతుంది. అసలు మీ ఇద్దరి పరిచయం ఎలా ఏర్పడింది? మీది అనిల్ గారి పరిచయం ఎలా ఏర్పడింది సౌజన్య గారు? అంటే మా మెయిన్ బావ డాడీ వాళ్ళ అక్క కొడుకు. సో అట్లా ఇంట్లో కుదిర్చిన వివాహమే మీ ఇద్దరిది. మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉండేది? చాలా బాగా చూసుకునేవాడు. తనకంటే ఎక్కువ మా గురించి ఆలోచించేవాడు. సో తను ఏ పని చేసినా మా కోసమే. పెళ్ళవక మునిపే ఆర్మీలో ఉన్నారు ఆయన? పెళ్ళైన తర్వాత ఆర్మీకి వెళ్ళారు? పెళ్లికి ముందే ఆర్మీలో జాయిన్ అయ్యారు. అమ్మాయిని ఇచ్చేటప్పుడు ఆర్మీలో జాబ్ అనేసరికి కాస్త ఆలోచిస్తారు కదా. మీ ఇంట్లో అలాంటి ఆలోచనలు ఏమైనా జరిగాయి అప్పట్లో? అంటే మేము 4 ఆడపిల్లలం. సో నేను సెకండ్. మేమిద్దరం ఇష్టపడ్డాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో తను నేను చేసుకుంటా అని చెప్పేసి వచ్చాను, నేను ఓకే చెప్పాను. సో అట్లా కొంచెం ఇష్యూస్ అయితే వచ్చినాయి లాస్ట్కి అయితే. జాబ్ వల్లనా? జాబ్ వల్ల కాదు, ఇష్యూస్, చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి కానీ చేసుకున్నారు. అతను వెళ్ళినప్పుడు ఎన్ని నెలలకి వచ్చేవాళ్ళు ఏంటి అసలు? ఒక్కోసారి 6 months వరకు కూడా ఉండే రోజులు ఉన్నాయి. ఒక్కోసారి 3 months 4 months అట్లా రిటర్న్ వస్తుంది. వచ్చి మళ్ళీ వెళ్ళినప్పుడు బోర్డర్ కి ఎట్లా అనిపిస్తుంది అండి? వచ్చేటప్పుడేమో అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తారా, ఎప్పుడు లీవ్ పెట్టుకోవాలి అని చెప్పేసి కాల్ చేస్తారు. ఏ పండగ ఏ టైంకి వస్తుంది అనేది ఫస్ట్ క్యాలెండర్ చెక్ చేసుకుంటారు. సో నేను లీవ్ పెట్టుకుంటే ఈ పండగ నేను ఉంటానా ఇంటి దగ్గర, సో ఓకే ఈ పండగ అటెండ్ అయిపోతాను, ఈ లీవ్ కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకుంటారు. వస్తున్నామని చెప్పేసి ఒక 1 month
ముందు నుంచే వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారని చెప్పేసి రోజులకి పెట్టుకుంటూ ఉంటాము. ఇంకో 3 days, ఇంకో 2 days, 1 days అట్లా అని. వచ్చిన That's okay. ఫస్ట్ డే హ్యాపీ. ఫస్ట్ డే ఎట్లా ఉంటుందంటే బోర్డర్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు వచ్చిన ఫస్ట్ డే ఆ రోజు ఏం ఫెస్టివల్ లేకపోయినా సరే ఏదో ఫెస్టివల్ ఉన్నంత హ్యాపీగా ఉంటది. తను రాగానే ఒక పండగ వాతావరణం ఉండేది, కంపల్సరీ ఉంటది అది. నెక్స్ట్ డే నుంచి ఈ రోజు గడిచిపోయింది అని అంటే నెక్స్ట్ డే నుంచి అరే వాళ్ళు వచ్చే ఒక 30 days 15 days అట్లా అందులో ఒక రోజు అయిపోయింది అని చెప్పేసి కౌంట్ చేసుకుంటా ఉండాలి. లాస్ట్ ఎండ్ ఒక రోజు వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డే వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకా గంటలకి పెట్టుకోవాల్సింది, నిమిషాల మీద. సో అట్లా ఉంటది. ఇంకో గంటలో వెళ్ళిపోతారు, ఇంకో గంటలో వెళ్ళిపోతారు అని చెప్పి. తనకి అలాగే ఉండేదా అండి? మీకే కాదు తనకి కూడా ఉంటది ఆబ్వియస్లీ. కాకపోతే తను షేర్ చేసుకోకపోతుంది. వెళ్ళాలి అంటే మార్నింగ్ డే టైంలో అసలు వెళ్ళిపోతుంది, ఎందుకంటే పిల్లల్ని వదిలేసి మళ్ళీ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతుండే. ఓకే, ఎర్లీ మార్నింగ్ లేదా లేట్ నైట్స్ పిల్లలు పడుకున్న తర్వాత వెళ్తూ. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు ఏంటి ఇట్లా అనిపించేదా? అది కంపల్సరీ ఉంటది. బట్ తను మాత్రం అది చూపించకపోతుండే. తనకి ఎంత బాధ ఉన్నా సరే వెళ్ళిపోవాలి అని అంటే ఫాస్ట్ గా ఒక 1 hour లో లేచి రెడీ అయ్యి ఫాస్ట్గా వెళ్ళిపోతుండే ఇంట్లో నుంచి. మళ్ళీ వెనక్కొచ్చి మనకి నచ్చ చెప్పాల్సిన సిచ్యువేషన్ నచ్చ చెప్పాలి, వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి చూడపోతుండే. అంటే మనం మళ్ళీ తను బ్యాక్ వస్తే మనం ఎక్కడ ఏడుస్తాము అని చెప్పేసి తను ఫాస్ట్గా రెడీ అయ్యిందా వెళ్ళిపోవడమే, అంతే. 5 minutes లో ఇంట్లో నుంచి వెళ్ళిపోతుండే. అంటే మీరు బాధపడుతున్నారు, నేను అడగకూడదు కానీ అడగాల్సిన సిచ్యువేషన్. ఈ ప్రమాదం జరిగింది అని అసలు మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు? అసలు ఆ టైంలో మీ సిచ్యువేషన్ ఏంటి? యూనిట్ నుంచి కాల్ వచ్చింది. అంటే నాకు అప్పటికే మార్నింగ్ 11 ఆ టైంకి కాల్ చేసిండు. సో కాల్ చేసి నేను హెలికాప్టర్ వస్తుంది, నాకు వర్క్ ఉంది మార్నింగ్ టైంలో 8 o'clock చేసి నాకు హెలికాప్టర్ వచ్చేది, వర్క్ ఉంది కొంచెం, నేను తిని రెడీ అవ్వాలి అని చెప్పేసి. ప్రమాదం జరిగిన టైంలో అనిల్ గారు ఫోన్ చేశారు మీకు, ఇట్లా వర్క్ ఉంది వెళ్ళాలి అని చెప్పి? మార్నింగ్ నార్మల్ గా తిని ఎక్కాలి అని చెప్పలేదు, వస్తుంది అని చెప్పేసి చెప్పాను. ఓకే అని చెప్పాను. సరే అని చెప్పేసి పని ఉంది అని చెప్పేసి కాల్ కట్ చేశాడు. ఓకే అని నేను సైలెంట్గా మళ్ళీ 10 గంటల 10:30 టైంలో నేను మళ్ళీ కాల్ చేశాను. కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకుండా నేను హెలికాప్టర్లో ఉన్నా అని చెప్పేసి మెసేజ్ పెట్టారు. మళ్ళీ వీడియో కాల్ చేసి చూపించారు అంతే. నేను మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తా అని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టారు. సరే అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. నేను 2 గంటల వరకు కూడా కాల్ చేయలేదు. మళ్ళీ 2:33 ఆ మధ్యలో నాకు మళ్ళీ కాల్ చేశారు యూనిట్ నుంచి. కాల్ చేసి ఇట్లా చిన్న ఇన్సిడెంట్, హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది, ఇన్సిడెంట్ అయింది అంటే తనకి ఏం కాలేదు, జస్ట్ దెబ్బలు తగిలినాయి, హాస్పిటల్ తీసుకెళ్తున్నామని చెప్పారు. ఓకే అని నేను మళ్ళీ రిపీట్గా కాల్ చేశాను వాళ్ళకి, చెప్పండి కన్ఫామ్గా ఏమైంది అసలు ఏది అంటే ఏం చెప్పలేరు. ఓకే పర్లేదమ్మా, దెబ్బలు తగిలి హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం అదే విషయం చెప్పారు. ఇంటి వాళ్ళు ఎవరిదైనా జెంట్స్ నెంబర్ ఇవ్వమని చెప్పి కాల్ చేశారు. సో నేను మా డాడీ దీని మా పెద్ద బాబు కాల్ నెంబర్ ఇచ్చాను, వాళ్ళు కాల్ చేస్తుంటారు. సో వాళ్ళకి తెలుసు మ్యాటర్, నాకు తెలియదు. ఓకే, సో మీకు ఏమైనా అనుమానం వచ్చిందా? ఏదో దాస్తున్నారు నా దగ్గర అన్న ఒక భయం లోపల, ఒక సైడ్ టెన్షన్. కాకపోతే ఓకే బాగానే ఉంటాడన్న ధైర్యం అవుతుంది కొంచెం. అంటే నార్మల్గా ఎప్పుడైనా సరే నేను చూసింది మాత్రం కింద పడిన తర్వాత ఎప్పుడే బ్లాస్ట్ అయిపోతాయి కదా, అట్లా బ్లాస్ట్ ఏం జరగలేదు. క్రాష్ అయింది, కింద పడింది, బాగానే ఉన్నారు, హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. సో హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము అని అంటే కొంచెం లోపల డౌట్ ఉంది, ఇంకో సైడ్ పర్లేదు బాగానే ఉంటాడు అని నమ్మకం కూడా ఉంది. అది అయిపోయింది. నేను మా బావకి కాల్ చేసి చెప్పారు. వీళ్ళు నేను మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నా, అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నారు మీరు? తను వెళ్ళి అప్పటికి 10 days అయిపోతుంది అంతే. సో నన్ను అత్తమ్మ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పి కాల్ చేశారు. అనిల్ గారు ఇంటి నుంచి బోర్డర్ కి వెళ్ళి 10 రోజులు అవుతుంది అప్పటికి. సో నన్ను ఇక్కడ నుంచి అత్తమ్మ వాళ్ళ ఇంటికి రమ్మని కాల్ చేశారు. నేను నాకు అప్పటికి డౌట్ వస్తుంది అక్కడికి రమ్మంటే, నేను రానని చెప్పేసి నేనంటే లేదు ఇక్కడికి రామని చెప్పి పంపించారు. సరే అని చెప్పి వెళ్ళాను. వెళ్తూ ఉంటే నాకు మా విలేజ్ ఎంట్రీలో ఉన్నాను, కాల్ చేశారు నాకు యూనిట్ నుంచి.
కాల్ చేసి చెప్పారు ఇంకా లేరు అని చెప్పేసి ఒక మాట చెప్పారు. ఇట్లా అంటున్నారు అని చెప్పి నేను ఇంటికి వచ్చా అంటే లేదు బాగానే ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా మాకేం కాల్ చేయలేదు, నీకు రాంగ్ ఎవరైనా చేశారు అంటే నాకు డౌట్ వస్తుంది ఆల్రెడీ వీళ్ళు ఏదో దాస్తున్నారు. నాకు ఆల్రెడీ కాల్ వచ్చింది చెప్పారు కూడా. ఇంకొక సైడ్ ఏమో ఏమో లేదు తప్పేమో చెప్పిన వాళ్ళు ఆ థాట్లో ఉన్నాను నేను. ఓకే వస్తారేమో బాగానే వస్తారు, ఏమైనా ఇంజురీస్ అయ్యి ఇంటికి రావచ్చు అనే హోప్ తోటే ఉన్నాను. బట్ నెక్స్ట్ డే చెప్పారు నాకు లేరు అని చెప్పేసి. సరే నేను కూడా ఇంకా మిమ్మల్ని అడగదలుచుకోలేదు. మిమ్మల్ని చూస్తుంటే నాకు కూడా ఏడుపు వచ్చి అంతే ఇదవుతుంది. సరే ఇప్పుడు పిల్లల భవిష్యత్తు ఏంటండి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళని ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? అది వాళ్ళ ఇష్టం. చలాకీగా ఉంటారా పిల్లలు? బాగుంటారు. బాగా చదువుకుంటున్నారు? చదువుతారు. ఎప్పుడైనా అడిగారా ఏం అవుదాం అనుకుంటున్నావు ఏంటి అని పిల్లల్ని? పెద్ద అబ్బాయిని అడిగారా? చిన్న అబ్బాయి ఇంకా అంత తెలియదు. పెద్దోడికి ఫస్ట్ నుంచి వాళ్ళ డాడీతో పాటు వర్కౌట్స్ చేస్తా ఉంటే చేయడం అలవాటు వీడికి కూడా. ఓకే. సో అట్లా వీడు అప్పటి నుంచి అంటుండే నేను కూడా ఆఫీసర్ ఆర్మీలో జాయిన్ అవుతాను, డాడీ లాగా నేను కూడా అవుతాను. సో ఇప్పటికి వాడు ఎంతండి మీ పెద్ద అబ్బాయి ఏజ్? ఇప్పుడు 8 రన్నింగ్. 8 రన్నింగ్. అంత ఏజ్ కూడా కాదు పెద్ద అబ్బాయిది కూడా, చిన్నోడే. సో 8 years కే ఆర్మీకి వెళ్తానని చెప్తున్నాడు. ఏమంటారు మీరు? ఆర్మీకి వెళ్తానంటే పంపిస్తారు? పంపిస్తాను కంపల్సరీ, అది వాడి ఇష్టం, నేను పంపిస్తాను. సౌజన్య గారు గ్యాలంటరీ అవార్డు తీసుకున్నారు కదా, సో తీసుకుంటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? ఒక విధంగా చూసుకుంటే ఆపర్చునిటీ అందరికీ రాదు, వచ్చింది హ్యాపీ, అది ప్రౌడ్ మూమెంట్. అంటే ఇంకో సైడ్ ఏమో ఈ స్టేజ్కి ఎందుకు వచ్చామబ్బా అన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. ఎందుకంటే తన గురించి అవన్నీ చెప్తున్నప్పుడు ఆటోమేటిక్గా బాధ అనేది కంపల్సరీ లోపల ఉంటుంది. ఈ అవార్డు లేకపోయినా సరే తను ఉంటే లైఫ్ బాగుండేది. మీతో పాటు ఎంతమంది వచ్చి ఉంటారు? 8 members. 8 members వచ్చారు. వాళ్ళతో మాట్లాడుతుంటే మీకు ఏమనిపించింది? అక్కడే అసలు మాట్లాడే అవకాశం అక్కడ మీరు ఎవరిని చూసినా కానీ వాళ్ళ బాధలో వాళ్ళే ఉంటారు. తీసుకుంటున్నామనే సంతోషం కన్నా వాళ్ళు కోల్పోయింది ఎక్కువ ఉంటుంది అక్కడ. ఒక విధంగా అక్కడికి వెళ్ళినాక అంటే మాలాంటి వాళ్ళు ఇంకున్నారు అనే ధైర్యం కొంచెం కంపల్సరీ ఉంటుంది. ధైర్యం అనేది సేమ్ నాలాంటి ఏజ్ ఆమె ఒక పర్సన్ వచ్చారు, సేమ్ నా అంత చిన్న చిన్న పిల్లలు వాళ్ళకి కూడా. అండ్ 2 పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ బాబు. ఆ అమ్మ కంటిన్యూస్ ఏడుస్తూనే ఉంది. ఆమెను సంధాయించడం ఎవ్వరి వల్ల కూడా కాలే, అక్కడ కంటిన్యూస్ ఏడుస్తూనే ఉంది వాళ్ళ అమ్మగారిని. అనిల్ గారి గురించి ఏం చెప్పారో ఒకసారి చెప్పారా ఆ స్టేజ్ మీద? అక్కడ చెప్పేది ఏమంటే ఇన్సిడెంట్ సో అండ్ సో ఇన్సిడెంట్, అక్కడ ఇదైపోయారు వీళ్ళు అని చెప్పేసి అంతే. మీతో అధికారులు మాట్లాడారండి? ఏం మాట్లాడారు? అంటే మీకు ఒక భరోసా? నాకు తెలిసినంత వరకు బయట వాళ్ళకంటే మన రిలేషన్స్ కంటే కూడా వాళ్ళు ఎక్కువ చెప్తారు ఆర్మీ వాళ్ళు. అంటే వాళ్ళకి అన్ని వాల్యూస్ తెలుసు అని నా ఉద్దేశం. సో వాళ్ళు ఏమని చెప్పారంటే జాగ్రత్త నువ్వు పిల్లల కోసం ఉండాలి తప్పది, ఇది ఒక ప్రౌడ్ మూమెంట్, తను లేకపోయినా ఇంత గొప్ప అవార్డు తను తీసుకుంటున్నాడు అని చెప్పేసి, మీ చేతుల మీదుగా తను తీసుకుంటున్నాడు అని చెప్పి. మీరు ఇంత బాధపడుతున్నారు, అసలు అనిల్ గారి పేరు చెప్తేనే కళ్ళలోంచి నీళ్లు అలా వస్తా ఉన్నాయి. మరి మీ అబ్బాయి పెద్ద అబ్బాయి ఆర్మీకి వెళ్తానంటే ఎలా ఒప్పుకుంటానంటున్నారు మీరు? ఇప్పుడు అందరికీ అదే జరుగుతుంది లేదు. సో వాడి ఇష్టం అది, వాడు వెళ్తా అన్నాడు, వాడు వెళ్తా అంటే నేను పంపిస్తాను అంతే, నా ఫోర్స్ ఏం లేదు. వెళ్ళు అని చెప్పేసి వాడి ఇష్టం, వాడు వెళ్తా అంటే పంపిస్తాను, లేదు నేను వెళ్ళను అంటే పంపించాను.
సో వాడు స్టార్టింగ్లో ఏమన్నాడంటే వాళ్ళ డాడీ ఇది అయిపోయిన తర్వాత వాడు స్టార్టింగ్లో ఏమన్నాడంటే మా బావ వాళ్ళు ఇద్దరు ఇంటి దగ్గర ఉంటారు, ఇతను ఒక్కడే డ్యూటీలో. వాడికి ఏమనిపించింది నాకు తెలీదు. సో నేను ఏడుస్తా అంటే వాడు అన్నాడు అట్లా, నాకు ఏమర్థం కాదు. సో నార్మల్గా నేను నా పని నేను చేసుకుంటూ ఉన్నాను. వచ్చి ఏమన్నాడంటే మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు మీ పెద్ద బాబు. మమ్మీ నేను అప్పటి వరకు ఆర్మీకి వెళ్తా అని చెప్పాడు వాడు. సో సడన్గా వచ్చి మమ్మీ నేను ఆర్మీకి వెళ్ళను, ఇంటి దగ్గరే ఉంటా. పెద్దనాన్న మా పెద్ద బావ ఏం చేస్తాడంటే నార్మల్గా పాల కేంద్రం ఉంటుంది, అది ఉంది. సో పెద్దనాన్న వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నారు కదా, నేను పెద్దనాన్న లాగా పాలమ్ముకొని ఉంటాను ఇంటి దగ్గరే. నేను కూడా ఒక పాల కేంద్రం పెట్టుకుంటా. పాల కేంద్రం అని చెప్పట్లేదు, పాలమ్ముకుంటా. పాలమ్ముకుంటా. నేను డాడీ లాగా పోను, నాకు భయం అవుతుంది అని చెప్పండి వాడు. మీరేమన్నారు? లేదు నీకు అట్లా ఎందుకు అనిపించింది అని అంటే, లేదు ఇప్పుడు డాడీ ఒక్కడే అక్కడికి వెళ్ళిండు, డాడీకి ఒక్కడికే అట్లా అయిపోయింది. పెద్దనాన్న వాళ్ళిద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు, వాళ్ళు బాగున్నారు కదా అని చెప్పేసి వీడు చెప్తున్నాడు అన్నట్టు. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళు బాగున్నారు, డాడీ బోర్డర్కి వెళ్ళాడు, ఆర్మీకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు మన మధ్యలో లేడు. మేబీ మీరు ఎప్పుడైనా బాధపడడం ఏడవడం చూసి ఉండుండొచ్చు మీ పెద్ద అబ్బాయి. సో వాడికి అలా ఆలోచన వచ్చి ఉండొచ్చు. అనిల్ గారు ఎప్పుడైనా అంటే బోర్డర్ లో జరిగే సంఘటనలు ఇవన్నీ ఎప్పుడైనా మీతో చెప్పేవాళ్ళు ఇలా ఇలా ఉంటుంది అని, అసలు లేకపోతే అక్కడ ఏం జరిగినా ఇంటి దగ్గర ఏం చెప్పేవాళ్ళు కాదా? తిని ఉండేది బార్డర్ లో అయితే కాదు. ఓకే. సో ఫస్ట్ పోస్టింగ్ ఇది, రెండో పోస్టింగ్ అంతే. ఓకే. సో అప్పటి వరకు హైదరాబాద్ లోనే ఉన్నాడు. ఓకే. సో అక్కడ నుంచి డైరెక్ట్ పంజాబ్, అక్కడ మేము ఫ్యామిలీ పెట్టాడు, మేము అక్కడ 2.5 years ఉన్నాం పంజాబ్ లో. ఓకే. దాని తర్వాత ఇప్పుడు వెళ్ళింది మనస్బల్, ఇది సెకండ్ పోస్టింగ్. ఓకే. సో తను బార్డర్ లో అయితే ఏమి ఉండదు. ఓకే. అక్కడ జరిగేవి అంటే నార్మల్ గా మనకి ఇంటి వరకు ఏం విషయం చెప్పేవాడు కాదు, నార్మల్ గా ఉన్నాము, బాగున్నాము, బాగుండండి అంతే. సో అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అసలు ఏమి ఇన్ఫర్మేషన్ అయితే మనకైతే చెప్పాడు. ఎప్పుడైనా వార్తలు చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఏదైనా భయం కలిగేదా సౌజన్య గారు? అంటే అట్లా ఇప్పుడు బార్డర్ లో ఉన్నారు అని అంటే కొంచెం ఫీలింగ్, అది ఎప్పుడు టెన్షన్ ఉంటుంది. అవును. సో ఇతను ఉండేది కొంచెం సేఫ్ జోన్ అని చెప్పి మా ఉద్దేశం. అంటే హెలికాప్టర్ టెక్నీషియన్ ఇతను. సో ఎప్పుడో అంటే హెవీ యుద్ధాలు జరిగినప్పుడు మాత్రం వెళ్ళాల్సి ఉంటుంది. సో నార్మల్ డేస్ లో ఇలా అక్కడ వరకు వెళ్ళరు. సో ఆ ఉద్దేశంతో ఎక్కువ టెన్షన్ అయితే ఉండకపోయేది. ఏదైనా కూడా దూరం ఉన్నాడు. హెలికాప్టర్ టెక్నీషియన్ అంటే మెయిన్ యుద్ధం జరిగినప్పుడు ముందు ఉండాల్సింది వీళ్ళే కదా, వీళ్ళే ముందు ఉండాలి. సో అలాంటి టైంలో అయితే టెన్షన్ అయితే ఉంటుంది. మళ్ళీ తన దగ్గర నుంచి కాల్ వచ్చే వరకు ఆ టెన్షన్ అట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అమ్మాయిలు కూడా ఆర్మీకి వెళ్తున్నారు చాలా మంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ లాస్ట్ మొన్న నేను గ్యాలంటరీ అవార్డుకి వెళ్ళినప్పుడు నాకు చెప్పారు వాళ్ళు కూడా, ఆఫీసర్స్ వాళ్ళు, సో గ్రాడ్యుయేటెడ్ నువ్వు కూడా రావచ్చు. సో అదొక ప్యాషన్ ఉన్న వాళ్ళు వెళ్తారు దాంట్లోకి, అది వెళ్ళొచ్చు. నేనైతే వెళ్ళొద్దు అని ఏం చెప్పాను, ఎందుకంటే ఎవరి లైఫ్ ఎక్కడి వరకు ఉండాల్సిందో అక్కడి వరకే ఉంటుంది. సో అక్కడున్న మనం ఎండ్ అయ్యే టైంలో ఎండ్ అవుతుంది, ఇక్కడున్న ఎండ్ అయ్యే టైంలో ఎండ్ అవుతుంది. అది నేను ఎక్కువ నమ్ముతా ఉంటా. అంటే ఇంత ధైర్యం ఎప్పుడు వచ్చింది? అనిల్ గారు మన మధ్య లేరు అన్నప్పుడు ఈ ధైర్యం అంతా కూడగొట్టుకున్నారా? పరిస్థితులు బట్టి ధైర్యం అది ఆటోమేటిక్ గా వస్తూ ఉంటది అంతే. అంటే మీకు తెలిసిన వాళ్ళు అమ్మాయిలు ఎవరైనా ఆర్మీకి వెళ్తాను అని ఎప్పుడైనా మీకు చెప్పారా? మీ ఫ్రెండ్స్ కానీ ఆర్మీకి వెళ్తే ఎలా ఉంటుంది అని ఎప్పుడైనా అమ్మాయిలు చెప్పారా? లేదు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను, చెప్పండి. సో మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చెప్తారు. సో నా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంట అంటే, అరే ఆర్మీ వాళ్ళకి పిల్లనియద్దు, పిల్లనిస్తే ఇట్లా అయిపోతుంది. ఓకే, అది అప్పుడు అనుకున్నారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. సో నెక్స్ట్ నేను మొన్న అవార్డుకి వెళ్ళి తీసుకొని వచ్చింది. సో ఈ వీడియోస్ అన్ని వాళ్ళు మళ్ళీ చూసినారు. సో ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళే, మా ఫ్రెండే కావాల్సుకొని మరి వాళ్ళ మమ్మీని అడిగిందంట, మమ్మీ ఆర్మీ వాళ్ళకి పిల్లని ఇవ్వద్దు కదా అని అంటే,
లేదు లేదు, అంత మంచి అప్పుడున్న లైఫ్ ఓకే, ఇప్పుడు అంత మంచి గౌరవం దక్కింది, అంత గౌరవం అంత గౌరవం దక్కింది. ఎప్పుడు ఎవరికి ఏం రాసి పెట్టుంటే అది జరుగుతుంది. వాళ్ళు మనుషులు కదా, వాళ్ళకి ఎందుకు ఇయ్యదు పిల్లని అని చెప్పేసి మళ్ళీ సేమ్ అదే అంటే ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ అమ్మ ఆ మాట అన్నారు. ప్రెసెంట్ అయితే జాబ్ ఉండాలి కాబట్టి చెయ్యాలి, పిల్లల్ని చూసుకోవాలి కాబట్టి చేస్తున్నారు. కానీ మీ ఆలోచన ఏంటి అంటే మీకు ఏం అవ్వాలని ఉంది? అట్లా ఏం లేదు. సో ఇండిపెండెంట్ గా ఉందేమో, ఏదో మన వర్క్ మనం చేసుకొని ఉండొచ్చు ఊర్లో కూడా. సో అట్లా నాకు ఉండే ఎక్కువ. అంటే మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే తను ఉన్నప్పుడు మేము అనుకున్నది, సో తను చెప్తుండే ఇప్పటికి నాకు ఒకరి కింద పని చేయడం కంటే మన పని మనం చేసుకొని మన అంటే పైకి వెళ్ళడం మంచిది అని చెప్పేసి చెప్తుండే. అంటే మన ఉన్న ఊర్లోనే మన అందరితో ఉంటాము, ప్లస్ మన పని మనం చేసుకుంటాం, మన అనేవారు ఉండను, చేసేవారు. అనిల్ గారు ఇంకా ఆర్మీ వదిలేసి వచ్చిన తర్వాత ఒక ఫామ్ లాంటిది పెట్టుకొని జీవనం సాగిద్దాం అని అనుకున్నారు. మరి ఆ కళ ఏమన్నా నెరవేర్చుకుంటారా మీరు ఇప్పుడు? ఇప్పుడు పరిస్థితులను బట్టి నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా. మేబీ ముందు ముందు నేను ఇంకొంచెం ధైర్యం తెచ్చుకొని మంచిగా ఉంటే సో నేను అది కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. గవర్నమెంట్ నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉందండి? స్టేట్ గవర్నమెంట్ నుంచి? పర్లేదు. ఓకే. సో మిమ్మల్ని కలవడం, మాట్లాడడం అప్పుడప్పుడు ఇట్లాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయండి? బయట నార్మల్ వీళ్ళు ఎవరు రారు. సో ఆర్మీ వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు కాల్స్. ఓకే ఓకే. అక్కడ నుంచి కాల్స్ వస్తూ ఉంటాయి మీకు? ఏం మాట్లాడతారు? అంటే అనిల్ గారి ఫ్రెండ్సా లేకపోతే డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తా ఉంటారు. ఓకే ఓకే. వర్క్స్ గురించి అండ్ నార్మల్ గా పిల్లలు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఓకే. సో అంతా ఓకేనా ఇంటి దగ్గర? అందరికి చేస్తారా అండి అలా? అంటే ఇట్లా మీలాంటి వాళ్ళు ఆర్మీలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఆర్మీ వాళ్ళందరికీ ఇలా ఫోన్ చేస్తారు డిపార్ట్మెంట్ నుంచి? ఓకే ఓకే. వాళ్ళ యూనిట్ హెడ్ ఎట్లా ఉంటే అట్లా. ఓకే ఓకే. అనిల్ గారి ఫ్రెండ్స్ గురించి ఎప్పుడన్నా షేర్ చేసుకోవడం ఇట్లాంటివి? ఫ్రెండ్స్ అంటే ఉన్నారు. ఓకే, వాళ్ళు కూడా ఇప్పటికీ కాల్ చేస్తూ ఉంటారు, ఎట్లా ఉన్నారని. ఇక్కడ అంటే అనిల్ గారితో చదువుకున్న వాళ్ళలో అందరూ కలిపి వెళ్ళిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే అనిల్ గారు ఒక్కళ్ళే వెళ్ళారా ఆర్మీకి? ఏంటి అసలు? లేదు, ఊర్లో ఒక అన్న ఉన్నారు. ఆ అన్న అంటే వాళ్ళు మా రిలేషన్. సో అన్న ఇద్దరు క్లాస్మేట్స్. ఓకే ఓకే. ఇద్దరు ఒకే దగ్గర, అంటే స్కూల్ మొత్తం ఒకే దగ్గర, ప్లస్ మళ్ళీ కాలేజ్ కి ఒకే దగ్గరికి వెళ్ళిపోయారు. సో అట్లా వీళ్ళిద్దరు ఫస్ట్ ఎన్సిసి జాయిన్ అయ్యారంట. తను చెప్పిన మ్యాటర్ ఇది. సో ఎన్సిసి తర్వాత కానిస్టేబుల్ ట్రై చేస్తే వీళ్ళిద్దరు కలిసి ట్రై చేస్తారు. చేస్తే వీళ్ళకి రాలేదు ఇద్దరికి. సో అన్న తినకు చెప్పకుండా ఆ అన్న ఏం చేశాడంటే ఆర్మీలో ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది, అప్లై చేసుకున్నాడు, ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు. సో వెళ్ళిపోయే రోజు నాకు ఇట్లా జాబ్ వచ్చిందిరా అని చెప్పేసి చెప్పాడంటే తను. అరే నాతో పాటు ఉండి నాకు చెప్పకుండా డ్యూటీలో జాయిన్ అవుతున్నాడు అని కొంచెం ఫీల్ అయ్యాడు. ఫీల్ అయ్యి ఇంటికి వచ్చేసాడంట. అన్నట్టు డ్యూటీలో జాయిన్ అయిపోయాడు. నేను ఇంకా చదువుకున్నాను అని చెప్పేసి ఇంటికి వచ్చేసిండంట. సో ఇంటికి వచ్చిన తర్వాత మామయ్య ఉండి వీళ్ళకి ఫస్ట్ లో హార్వెస్టర్స్ ఉంటుండే. సో పనికి పంపించేసాడు. ఆంధ్ర అటు వెళ్ళి ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి పంపించాడు. సో అట్లా పెద్ద బావతో కలిసి వీళ్ళిద్దరు ఆంధ్ర వెళ్ళి వర్క్ ఫీల్డ్లో ఉన్నారు. సో అట్లా అక్కడ ఏదో ఇష్యూ వల్ల మళ్ళీ నేను చదువుకోను, ఇదేం పని, నేను చదువుకోవాలి, నేను ఇదేం పని చేయాలి, నా వల్ల కాదు అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి సేమ్ మళ్ళీ అదే అని అడిగి ఎక్కడ జాయిన్ అవ్వాలి ఇలా ప్రాసెస్ అంతా మళ్ళీ అడిగి వెళ్ళి జాయిన్ అయ్యండి. ఇంట్లో ఎవరికి చెప్పలేదు. సో ఒక కోచింగ్ సెంటర్కి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకుంటూ ఎగ్జామ్ కండక్ట్ అయిపోయింది. ఎగ్జామ్ రాసి సో పాస్ అయిన తర్వాత వీళ్ళకి చెప్పారంట ఇంట్లో వాళ్ళకి. సో నాకు జాబ్ వచ్చింది ఇట్లా ఆర్మీ అంటే. అంతకుముందు వీళ్ళు డబ్బులు కట్టాలి అని అంటే మా అమ్మకి చెప్పకుండా నాకు ఒక 1 lakh అవసరం ఉంది, నాకు ఇవ్వు, నేను మళ్ళీ నీకు డబ్బులు ఇస్తాను, 1 లక్షకి 2 లక్షలు ఇస్తాను అని చెప్పి డబ్బులు తీసుకొని వెళ్ళి ఎవరికి తెలియదు జాబ్ అని చెప్పేసి
ఓకే ఓకే. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్ళి కోచింగ్ తీసుకొని ఎగ్జామ్ అయిపోయింది. సో తను పాస్ కూడా అయిపోయాడు. ఇంకా డబ్బులు కట్టి సర్టిఫికేట్స్ తీసుకొచ్చుకోవాలి, ఎక్కడైతే కోచింగ్ సెంటర్ కోచింగ్ తీసుకున్నాడు అక్కడ నుంచి. సో దాని గురించి డబ్బులు ఇంట్లో వీళ్ళకి అప్పటి వరకు ఇంకా చెప్పట్లే, జాబ్ వచ్చినా సరే చెప్పట్లే. జాయిన్ ఇంకా రేపు వెళ్ళి జాయిన్ అవుతా అనే రోజు ఇంట్లో చెప్పిండంట, ఇట్లా జాబ్ వచ్చింది, ఎవరికి చెప్పకండి. అంటే చెప్తే ఒప్పుకోరు అనా, ఆర్మీలో జాబ్ అనేసరికి ఒప్పుకోరు అని ఒప్పుకోరు. చెప్పి, బట్ తన ఇంట్రెస్ట్. సో అలా ఇద్దరు, తను వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపి అలా వెళ్ళారు. మీ అనిల్ గారు మీకు ఇచ్చిన మంచి గిఫ్ట్ ఏంటి? అట్లా ఏం లేదు, మరి స్పెషల్గా ఇచ్చిన గిఫ్ట్ అంటూ ఏం లేదు. సరే, అనిల్ గారు మీకు ఇచ్చిన ఏదైనా ఒక వస్తువు, మీరు ఎప్పటికీ దాన్ని వదులుకోకూడదు అనే వస్తువు ఏముంది మీ దగ్గర? సో నేను నార్మల్గా ఆయన గుర్తుగా అన్ని తన వస్తువులు ఏమున్నాయో అవి ఇప్పటివరకు నేను ఏవి కూడా బయట పడేయాలి, అన్నీ ఉన్నాయి మా ఇంట్లో, నేను అవన్నీ అట్లనే పెడతాను. అట్లా స్పెషల్ గిఫ్ట్ అని చెప్పేసి ఏం లేదు. ఏం మరి లేదు. special కానీ అనిల్ గారి వస్తువులన్నీ మీ దగ్గర అట్లనే. దాచుకున్నారు. సో తనే నాకు పెద్ద గిఫ్ట్, తను నన్ను మ్యారేజ్ చేసుకోవడం. అంటే అప్పుడు ఏమైందంటే మా ఇంట్లో వాళ్ళు తను చేసుకుంటా అని అంటే, మా మమ్మీ వాళ్ళు ఏమో లేదు లేదు మేము అంత కట్నం నీకు ఇవ్వలేము అని చెప్పేసి మమ్మీ వాళ్ళు. సో ఓకే మీరు కట్నం ఇవ్వకుండి నేను చేసుకుంటా అని మా తినన్నాడు. అంటే లేదు లేదు మళ్ళీ నువ్వు తర్వాత ఎక్కడ నాకు ఫ్రీగా చేసుకున్నావు అని చెప్పేసి వస్తాయి కదా ఇష్యూస్, అట్లా అంటావు కావచ్చు. లేదు మేము అది ఎవరన్నారు? మమ్మీ వాళ్ళు, ఓకే, మీ మీ అమ్మ నాన్న అన్నారు. మా పెద్దమ్మాయికి ఎంత ఇచ్చినామో అంత ఇస్తాము అని చెప్పేసి ఇచ్చి చేశారు అంతే. అసలు తను నన్ను మ్యారేజ్ చేసుకుంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే వాళ్ళ సిచ్యువేషన్ మా సిచ్యువేషన్ చూసుకుంటే చేసుకున్నాడు. నిజానికి తను నాకు దొరకడం అదృష్టం. మీరు ఎప్పుడైనా అనిల్ గారిని అడిగారా, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో జాబ్ కొట్టాలి, జాబ్ సంపాదించాలి అని ఎప్పుడైనా మీరు అడిగారా అనిల్? తనని జాబ్ చేయమని అట్లా ఏం అడగలేదు. తను మిమ్మల్ని తను ఏం చెప్పాడంటే జాబ్ చేయాలి అనేది తన పాయింట్ కాదు, నువ్వు ఇండిపెండెంట్ గా బతకడం నేర్చుకోవాలి అనేది తన పాయింట్. అంటే నీ కాళ్ళ మీద నువ్వు ఉండాలి. సో నన్ను ఇంటర్ జాయిన్ చేసింది కూడా తనే, అనిల్ గారు. అవునా? ఇదేలా? ఎట్లా అంటే నేను 10th మా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ చేయడానికి చూస్తున్నారు. అసలు మీరు అంటే ఏం చదువుతున్నప్పుడు మ్యారేజ్ అయింది మీకు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యారేజ్. ఓకే ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో మ్యారేజ్ అయింది. ఓకే ఓకే. సో నా 10th ఎండ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేయడానికి మమ్మీ వాళ్ళు సంబంధాలు చూస్తారు. లేదు నేను చేసుకుంటాను అని చెప్పేసి తను ముందుకు వచ్చాడు. నేను ఇంకా మీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ జరిగింది. లేదు. ఓకే ఓకే. సో తను నేనే చేసుకుంటాను అని చెప్పేసి అన్న తర్వాత ఓకే అనుకున్నాము. అప్పటికి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో అట్లానే ఓకే అనుకున్నాము. నెక్స్ట్ నా ఇంటర్ జాయిన్ చేసింది తను. సో మమ్మీ వాళ్ళు ఆ కోపంలో నేను చదివించమని చెప్పేసి చెప్పారు. సో ఓకే నేను చదివించుకుంటాను అని చెప్పి నన్ను ఇంటర్ జాయిన్ చేశాడు. ఇంటర్ జాయిన్ చేసి సో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మళ్ళీ కొన్ని ఇష్యూస్ వల్ల మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది. చేసాను. ఓకే ఓకే. సో అలా మిమ్మల్ని ఇంటర్లో జాయిన్ చేయించారు అనిల్ గారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో మ్యారేజ్ అయింది. సో సెకండ్ ఇయర్ మా పెద్ద బాబు ప్రెగ్నెన్సీ టైం, నేను డెలివరీ టైంలో ఉన్నాను. సో సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసేసిన. నెక్స్ట్ డిగ్రీకి వచ్చేసరికి మేము తనకి పోస్టింగ్ వచ్చింది పంజాబ్లో. సో అక్కడ ఫ్యామిలీ పెట్టిండు. సో అక్కడ నుంచి నా ఎగ్జామ్స్ మాత్రమే ఇంటికి వచ్చేవాళ్ళం. మిగతా ఏ టైంలో మేము లీవ్ పెట్టుకోవాలి. పంజాబ్ లో 2.5 years ఉన్నారు. సో అక్కడ అంటే అక్కడ పరిస్థితులు, అక్కడ వాతావరణం ఎలా అనిపించేది సౌజన్య గారు? పంజాబ్ లో ఫస్ట్ పోస్టింగ్ అప్పుడు పంజాబ్ వెళ్ళారు. అవును. సో అప్పుడు ఎలా అనిపించేది? అక్కడ ఎట్లా అంటే అన్ని ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న బాధలు అక్కడ ఏమి ఉండవు. సో తను నేను పెద్ద బాబు అంతే. సో అక్కడ పీస్ఫుల్ గా ఉండేది. మేము నా లైఫ్ లో గడిపిన అంటే ఏ టెన్షన్ లేకుండా మైండ్ ఫ్రీగా హ్యాపీగా ఉన్నది. అనిల్ గారితో ఉన్నవి ఆ 2.5 సంవత్సరాలు పంజాబ్ లో గడిపినవి మెమరీస్ మీకు. అంతే. ఆర్మీకి పంజాబ్ నుంచి ఎక్కువ మంది వెళ్తారు కదా? ఆ సైడ్ నుంచి పంజాబ్ నుంచి ఎక్కువ మంది ఆర్మీకి వస్తూ ఉంటారు కదా. అంటే మీరు పంజాబ్ లో ఉన్నప్పుడు చూసే వాళ్ళ అంతా ఆర్మీ వాతావరణం ఉండేదా అక్కడ? అవును. మేము ఆర్మీ క్వార్టర్స్ ఇస్తారు. సో క్వార్టర్స్ లోనే ఉండాలి. చుట్టుముట్ట
ఆర్మీ వాళ్ళు వర్క్ చేసే ప్లేసెస్ దగ్గరలోనే క్వార్టర్స్ ఉండేవి. సో బాగుంటుంది. లాంగ్వేజ్ మీరెలా స్టార్టింగ్ కొంచెం ప్రాబ్లం అయింది. సో నేను వెజిటేబుల్స్ కి స్టార్టింగ్ వెళ్ళాలి అంటే ఏమైంది అంటే అక్కడ వెళ్ళిన తర్వాత నాకు లాంగ్వేజ్ ప్రాబ్లం. సో పెద్ద గాడి వస్తుంది ఒకటి, దాని దగ్గరికి వెళ్ళి మనం మొత్తం కూరగాయలు తీసుకొచ్చుకోవాలి. సో ఫస్ట్ డే ఏమో మా వెనకాల ఒక తెలుగు వాళ్ళు ఉంటుండే. ఓకే. వాళ్ళ ఇంట్లో అందరికి చిన్న చిన్న పిల్లలు ఉంటారు, అందరు ఆ టైంలో ఫ్రీగా ఉండరు కదా. సో అక్కడ మాత్రం ఆంటీ ఉన్నది, వాళ్ళ ఆంటీని తీసుకొని వెళ్ళాను. తెలుగు ఆమె ఆమెకు హిందీ వచ్చు. ఫస్ట్ డే అట్లా మేనేజ్ చేశాను. సో సెకండ్ డే ఆంటీ లేరు, వెళ్ళిపోయారు. సో నేనే వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అక్కడ నేనే గాడి వచ్చిన తర్వాత వెళ్ళింది నేను ఫస్ట్. ఓకే. కాకపోతే అక్కడికి మళ్ళీ ఆ కాలనీ ఆ లైన్ మొత్తం వచ్చి ఒక 10-15 మెంబర్స్ వాళ్ళంతా వచ్చి వాళ్ళందరూ తీసుకొని అయిపోయేంత వరకు నేను వెనకాల నిల్చొని వాళ్ళు అంటున్న కూరగాయల పేర్లు గుర్తుపెట్టుకొని ఓకే ఓకే ఓ దీన్ని ఇలా పలకాలి దాన్ని అలా పలకాలి అట్లా గుర్తుపెట్టుకొని లాస్ట్ లో నేను మళ్ళీ కూరగాయలు తీసుకొని అది ఒక ఫన్నీ బాగా మేనేజ్ చేసుకున్నారు. రైట్. సో మళ్ళీ పంజాబ్ నుంచి వచ్చేస్తుంటే అబ్బా అక్కడే ఉంటే బాగుండేది అనిపించిందా? కరోనా టైం డెలివరీకి ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైము. సో ఎవరు లాక్డౌన్ ఎత్తేస్తేనేమో ఇక్కడ నుంచి ఎవరో ఒకరు అక్కడికి వస్తారు, లేదు అంటే మనమే మొత్తం చేసుకోవాలి అని చెప్పేసి కొంచెం ఆ టెన్షన్లో ఉంటుండేది. అప్పటికి ఫ్లైట్స్ స్టార్ట్ చేశారు. సో మళ్ళీ 7 months అట్లా కొన్ని వీక్స్ ఉంటాయి కదా, ఆ వీక్స్ దాటితే కూడా మళ్ళీ అలో ఉండదు ఫ్లైట్కి అని చెప్పేసి 7 లాక్డౌన్ ఎత్తేగానే స్టార్టింగ్లో తీసుకొచ్చి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయారు. సో అప్పుడు కొంచెం ఫీలింగ్ ఎట్లా ఉండే అంటే డెలివరీ టైంలో కూడా మళ్ళీ లేకుండే తను. సో నా 2 డెలివరీలకి నేను మిస్ అయ్యాను. నేను మరీ చెప్పి వచ్చాను, సో నువ్వు కంపల్సరీ డెలివరీకి అంటే ఫస్ట్ డెలివరీకి లేవు, సెకండ్ డెలివరీకి ఉండాలి అని చెప్పారు. అప్పుడు కూడా లేరు. చెప్పి వచ్చాను, ఓకే కంపల్సరీ వస్తాను. 7 monthsకి డ్రాప్ చేశాడు, 2 months కదా, ఓకే లీవ్ తీసుకుంటాను, కంపల్సరీ వస్తాను అని చెప్పాడు. తనకి అప్పటికి ఏదో కోర్స్ స్టార్ట్ అయిపోయింది. సో కోర్స్లో జాయిన్ అయిపోయాడు. కోర్స్లో జాయిన్ అయిపోయి డెలివరీకి కూడా రాలేదు. సో తర్వాత వచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే ఓకే నేను డెలివరీకి లేను. సో తను ఎప్పుడు చెప్తా ఉంటుండే అంటే నేను ఫస్ట్ డెలివరీకి లేను, సెకండ్ డెలివరీకి నువ్వు అంత చెప్పి వచ్చినా కానీ నేను రాలేదు కదా. ఒక్క నిమిషం. ఓకే నాకు తెలిసినంత వరకు నేను చేస్తున్నా, తప్పో రైటో తెలియదు నాకు, కానీ నా మనసుకి మాత్రం నేను మంచిగా చూసుకుంటున్నా అనే విధంగా నేను చూసుకుంటున్నా నాకున్నంతలా, నాకు తెలిసినంత వరకు. సో నువ్వేమనుకుంటున్నావో నాకు అది తెలియదు, కానీ నేను మాత్రం మంచిగా చూసుకుంటున్నా ఉన్నప్పుడు. సో లేని సిచ్యువేషన్స్లో నేను ఎట్లా లేను, ఉన్నా కాబట్టి నేను అన్ని విధాలుగా చూసుకుంటున్నా అని నా ఒపీనియన్ అని ఎప్పుడు చెప్తా ఉంటుండే. సో ఏమైనా సినిమా చూసినప్పుడు ఈ డెలివరీ ఇన్సిడెంట్ ఏమన్నా వచ్చిందంటే ఆయన గుర్తుకొస్తే ఎంబటే కాల్ చేసి సారీ చెప్తుండే, లేదు అంటే మెసేజ్ పెడుతుండే. తను సినిమా చూస్తున్న టైంలో తనకి ఏమైనా అనిపించింది అనుకోండి డెలివరీ గురించి, తనకి ఏమైనా హార్ట్ కి అంటే తనకు కూడా అరే నేను మిస్ అయ్యానే అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు మీకు వెంటనే కాల్ చేసి సారీ చెప్తుండే, సారీ నేను 2 డెలివరీకి మిస్ అయ్యాను. సో నేను తనతో ఎప్పుడు అంటుండే నేను లైఫ్లో నేను అట్లాంటి ఆ మూమెంట్ మళ్ళీ రాదు, నేను మిస్ అయినాను, నువ్వేమైనా నాకు సారీ చెప్పాలి అంటే లైఫ్ టైం అదొక దాని గురించి, నేను ఏదైనా అనాలి అన్నా కూడా దాని ఒక్కదాని గురించి. మీ డెలివరీ టైం తను లేరు, సో ఆ మిస్సింగ్ అనేది చాలా ఎక్కువ ఇద్దరికి అది ఉండేది. రైట్. సో ఇప్పుడు ఆర్మీలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు సౌజన్య గారు? వెళ్ళొచ్చు, నేను వెళ్ళొద్దు అని నేను చెప్పాను. ఎందుకు అని అంటే ఎవరి లైఫ్ ఎక్కడి వరకు అనేది ముందే రాసి పెట్టుంటది. అది మనం ఇక్కడున్నా మనం ఆగిపోదు, ఇక్కడే లైఫ్. అక్కడికి వెళ్ళిన
ఎక్కడి వరకు జరగాలో అక్కడి వరకు మన లైఫ్ లో జరుగుతుందని నేను నమ్ముతా గట్టిగా అంతే. సో అది ఎక్కడున్నా పోయే ప్రాణం పోతుంది, మన దగ్గరనైతే ఆగిపోదు అంతే. మనది వనిత టీవీ. సో అమ్మాయిలకి ఏం చెప్తారు మీరు? అమ్మాయిలు అంటే ఆర్మీకి వెళ్ళాలి అనుకునే అమ్మాయిలకి ఏం చెప్తారు? వెళ్ళొచ్చు, వెళ్ళొద్దు అనడానికి ఏమీ లేదు. అదొక మంచి ఆపర్చునిటీ, వచ్చిన ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దని. అంటే మీరు అనిల్ గారితో ఎప్పుడైనా అడిగారా అక్కడ అమ్మాయిలకి ట్రైనింగ్ ఎలా ఉంటది, అమ్మాయిలు ఎలా ఉంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటది ఆర్మీలో అని చెప్పి ఎప్పుడన్నా అడిగారా? అసలు అది అడగలేదు, ఎప్పుడు అడగలేదు. కానీ మేల్ ఫీమేల్ ఇద్దరికి ఒకే ట్రీట్మెంట్ ఉండొచ్చేమో కదా ఆర్మీలో. సో మీ అభిప్రాయం మాత్రం అమ్మాయిలు కూడా వెళ్ళొచ్చు. నేను మొన్న గెలెంటరీ అవార్డు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మాతో పాటు ఆఫీసర్స్ లేడీస్ ని అపాయింట్ చేశారు ఫ్యామిలీస్ కి అందరికి. సో వాళ్ళని చూసినప్పుడు ఫీలింగ్ ఎట్లా ఉంటది అంటే, ఆ డ్రెస్ వేసుకోవాలంటే మనకి ఫస్ట్ రాసి పెట్టి ఉండాలి, నాకు తెలిసిందైతే. సో అది వేసుకున్నాము అని అంటే వెరీ ప్రౌడ్ అంతే. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదొక యూనిఫామ్ అంటే యూనిఫామ్, అది దాని ఫీలింగ్ వేరే ఉంటది అంతే. అది వేసుకోవాలి అంటే రాసి పెట్టి ఉండాలి. అనిల్ గారి బర్త్డేని ఇప్పుడు అనిల్ గారి బర్త్డే డేట్ వచ్చినప్పుడు మీరు ఆ రోజు ఏం చేస్తారు? అంటే ఫస్ట్ నుంచి కూడా బర్త్డేలు అట్లా ఏం చేసుకోలేదు, నార్మల్ గా ఏమంటే విష్ చేయడం అంతే అంతవరకే. సో నేను కూడా ఇప్పటికీ నేను డైలీ పొద్దున్న లేచి ఫస్ట్ తనకి అగరబత్తి పెట్టి నేను డ్యూటీకి వెళ్తాను ప్రతిరోజు. సో అంతే, విష్ చేస్తాను, వెళ్ళిపోతాను. ఎప్పుడైనా తన ఫోటో ముందు నిలబడి ఏమైనా చెప్పాలి అనుకున్నవి చెప్పారా? నేను ఇప్పుడు 1.5 year నుంచి బయట ఎవరితో కలిసింది లేదు, ఏ ప్రోగ్రామ్ అటెండ్ అయింది లేదు. అందరి ముందు చేసుకోకు అన్న వాళ్ళ ముందు ఇప్పుడు ఇన్సల్ట్. మీకు అనిపిస్తుంది అట్లా? అంటే వాళ్ళు ఏమైనా ఎందుకే చేసుకోవద్దన్నాము అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉందేమో అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు? అందుకే కలవట్లేదా మీరు ఎవరిని? నేను ఎవరిని కలవట్లేదు. అంటే ఏమంటారంటే ఇప్పుడు మనం వెళ్ళి కలుస్తాం అన్నారు కూడా నా కాల్స్ లో, మేము అందుకే చెప్పాము చేసుకోవద్దని అని. మేము అందుకే చెప్పాము చేసుకోవద్దు, నువ్వే వినలేదు, చేసుకుంటా. సో నేను ఇదైపోయినందుకు అనట్లేదు. సో నేను తన వైఫ్గా నేను హ్యాపీ, ఇప్పటికీ హ్యాపీ, నేను ప్రౌడ్గానే ఫీల్ అవుతాను తన వైఫ్ అని చెప్పుకోవడానికి. తను ఫిజికల్గా లేకపోయినా సరే మనం ఇప్పుడు ఒక 5 ఏళ్ళు మన నోట్లోకి పోతున్నాయి, నా పిల్లలు బాగున్నారు, నేను బాగున్నాను అంటే దానికి రీజన్ తను. అనిల్ లేడు అనే లోటు అయితే లేదు మీకు? లోటు ఉంది, మా వరకు లోటు అది ఫిజికల్ గా లేరు అనే లోటు మీకు ఉంది. కానీ కాకపోతే తను మాత్రం మా పక్కనే ఉంటాడు, ఎంబటే చూస్తాడు అన్ని. అదొక కాన్ఫిడెన్స్ మాత్రం నాకు కంపల్సరీ నాకు ఉంది, ఇప్పటికీ ఉంది. నేను ఉండే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నా. రైట్ సౌజన్య గారు, రిపబ్లిక్ డే సందర్భంగా అనిల్ గారి గురించి చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. కానీ మీరు ఇక మీదట ఇట్లా మా ముందు ఎలా అయితే బాధపడుతున్నారో అలా బాధపడకుండా, అఫ్ కోర్స్ ఫిజికల్గా ఎవరు మీకు అనిల్ గారిని తీసుకొచ్చి ఇవ్వలేరు, కానీ ఆయన జ్ఞాపకాలు చాలా ఉన్నాయి, ఆయన మీకు చాలా ధైర్యం ఇచ్చారా అది మీ మాటల్లో మాకు అర్థమవుతుంది. సో ఆ ధైర్యాన్ని అలాగే ముందుకి తీసుకెళ్తూ మీ పిల్లల్ని వాళ్ళు ఏమనుకుంటున్నారో అది చెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మీకు ఒక కళ ఉంది, ఒక ఫామ్ పెట్టుకోవాలి అని చెప్పి, అది కూడా నెరవేరాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ఆర్మీ జవాన్ అనిల్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాత్రం మన మధ్య ఉంది అని చెప్పి ఆయన సతీమణి సౌజన్య మనతో మాట్లాడుతూ ఉంటే అర్థమవుతోంది. ఆయన ఆశయాల సాధన కోసం ఆమె ఎంతకైనా ముందుకు వెళ్తాను అని చెప్పి సౌజన్య గారు చెప్తున్నారు. అవసరమైతే తన పెద్ద కుమారుని కూడా ఆర్మీలో జాయిన్ చేపిస్తాను అని చెప్పి సౌజన్య గారు మనతో చెప్పడం జరిగింది. సో అనిల్ గారు ఇచ్చిన ధైర్యాన్ని, స్ఫూర్తిని అలా ముందుకు తీసుకువెళ్ళి ఇంకా ఆమెకి ధైర్యం ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది వాల్టి అమర సైనికుడు అనిల్ గారి సతీమణి సౌజన్యతో స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.